E20 పెట్రోల్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టడంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోర్టుకెక్కారు. E20 పెట్రోల్ తో తన కుటుంబం లాభపడుతుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆయన కోర్టుకు తెలిపారు. పోస్టుల ద్వారా తనకు పరువు నష్టం కలిగించేలా ప్రచారం జరుగుతోందని ముంబై హైకోర్టును ఆశ్రయించారు. గడ్కరీ పిటిషన్ను విచారించిన హైకోర్టు మెటా, గూగుల్తో పాటుగా ఇతర సోషల్ మీడియా సంస్థలపై గడ్కరీ పరువు నష్టం దావా వేసుకోవచ్చని అనుమతించింది. E20 పెట్రోల్ కు వ్యక్తిగతంగా బాధ్యుడని, ఇథనాల్ మిశ్రమం ద్వారా తన కుటుంబం లాభపడిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని గడ్కరీ ఆరోపించారు. తన పేరు, ఫోటో, గొంతును AI సాయంతో మార్చి డీప్ ఫేక్ కంటెంట్ తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని గడ్కరీ లాయర్ కోర్టుకు తెలిపారు. ఇవన్నీ కూడా అసత్యాలు, గడ్కరీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నమని వాదించారు. అయితే ప్రజాస్వామ్యంలో చట్టబద్దమైన విమర్శలకు తాను వ్యతిరేకం కాదు అని, కానీ తప్పుడు ఆరోపణలు, డీప్ ఫేక్ ప్రచారంపై మాత్రమే చర్యలు కోరుతున్నారని గడ్కరీ స్పష్టం చేశారు.